హలో ఆల్, ఈ వీడియోలో సాల్వడర్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు. ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో తన ఒక అంబులెన్స్ డ్రైవర్ భయ్య, తనకు ఒక డాక్టర్ కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళిద్దరికి అంతగా మంచి కనెక్షన్ అయితే ఉండదు అనమాట. ఆ టైంలో సిటీలో అయితే నియో నాజీ గ్యాంగ్స్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు, వైలెంట్ గ్యాంగ్స్. వాళ్ళు సిటీలో కొన్ని కేఓస్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ గ్యాంగ్స్ మధ్యలోనే మెయిన్ లీడ్ అయిన హీరో డాక్టర్ కూడా ఉంటుంది. సో తనకు నచ్చ చెప్దామని చూస్తాడు మనోడు, తనేమో రాదు. అదే రోజు నైట్ తనని ఎవరు కొంతమంది వ్యక్తులు చంపేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత హీరో ఏం చేశాడు, మరి తనను ఎవరు చంపారు, అసలు ఏం జరిగింది, వీటి చుట్టూ నడిచే స్టోరీయే సాల్వడర్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా చూడండి, ఛానల్ ఉన్న కామెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ టైప్ ఆఫ్ డ్రామా సిరీస్ లో అనేవి నాకు నచ్చవు. ఈ వైలెంట్ గ్యాంగ్స్ కానీ, క్రిమినల్ గ్యాంగ్స్ కానీ, అంటే సిటీలో కేఓస్, ఈ పొలిటికల్ డ్రామాస్, ఇవన్నీ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వని డ్రామా సిరీస్ అనమాట. సో అందుకే నాకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ మెయిన్ ప్రాబ్లం కూడా ఉంది సిరీస్ లో ఏంటంటే, స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే మీకు కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేసేస్తారు. డాక్టర్ చనిపోవడం అక్కడి నుంచి ఇదంతా కూడా. బట్ అక్కడి నుంచి వెళ్ళి ప్రొసీడింగ్స్ అన్ని కూడా 7 ఎపిసోడ్స్. అసలు ఆ కాన్స్పిరసీ ఏంటి, తను ఎందుకు చంపారు, ఎవరు చంపారు అన్నది తెలుసుకోవడం మీద మొత్తం రన్ అవుతుంటుంది. సో ఆ డ్రామా అంతా కూడా అంత గ్రిప్పింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు భయ్య. మెయిన్ గా క్యారెక్టర్స్ అన్ని కూడా కేఓస్ క్యారెక్టర్స్ అన్ని, ఆ వైలెంట్ గ్యాంగ్స్, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, ఇదంతా కూడా కేఓస్ గానే ఉంటుంది మొత్తం. అంటే అనేది క్లమ్జీగా ఉంటుందని. సో దానివల్ల ఏమవుతుందంటే క్యారెక్టర్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వం. అండ్ మెయిన్ లీడ్ ఫాదర్ క్యారెక్టర్ కూడా బాండ్ క్రియేట్ అవ్వదు. అండ్ మొత్తం ట్విస్ట్లన్నీ రివీల్ అయ్యేసరికి 6th ఎపిసోడ్ వరకు సాగదీస్తారు ఈ డ్రామాని. అంతవరకు ఓపిక చూడాల్సి వస్తుంది. కనీసం ఒక సర్టన్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎక్కువగా ఉండవు. ఎందుకంటే ఏజ్డ్ ఫాదర్ అండ్ ఆంబులెన్స్ డ్రైవర్, తనేమి ఓ పెద్ద కాపో డిటెక్టివ్ కాదు ఓ యాక్షన్ ఫైట్లు చేసేయడానికి. సో దాని పరంగా కూడా ఎంగేజింగ్ ఏమనిపించదు. ఆ డ్రామా చూసుకుంటూ కూర్చోవాలి అంతే. పైగా నాకు ఇష్టం లేని బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది సిరీస్ అన్నది. అయినా సరే కానీ మొత్తం చూడడానికి ట్రై చేసా, బట్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్న, థీమ్స్ ఉన్న సిరీస్ లో ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని మూవీస్ ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ లోనే సిరీస్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఫాదర్ యాంగిల్ తీసుకొచ్చారు అంతే. నాకైతే అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ట్రైలర్ చూడండి, మీకు ఈ కాన్సెప్ట్ వైజ్ డ్రామా థ్రిల్లర్స్ ఏమైనా నచ్చుతాయి అనుకుంటే కనుక ట్రై చేయండి భయ్య. బట్ మరి చెప్తున్నా, ఓ పెద్ద ట్విస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఒక చిన్న కాన్స్పిరసీ ఉంటుంది అంతే. దానికోసం ఒక అమ్మాయిని చంపేస్తారు. అంత పెద్ద కాన్స్పిరసీ అయితే ఏం కాదు, నార్మల్ గానే అనిపించింది నాకు. అంత ఇంపాక్ట్ఫుల్ గా కూడా అనిపించలేదు. ట్విస్ట్ రివీల్ చేసినప్పుడు కానీ, మెయిన్ గా విలన్స్ ఎవరో అన్కవర్ చేసినప్పుడు కానీ నాకు అంత ఇంపాక్ట్ అయితే లేదు. సో అందుకే సిరీస్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్సెస్, టెక్నికల్, విజువల్లీ చూడడానికి సిరీస్ బాగుంది అంతే. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ సిరీస్ కూడా ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బాయ్.